తెలంగాణ పేలాల ముద్దలు. ఇక మన జాతరలు పోతే మనము ఏంటంటే పీర్ల పండుగకైనా బచ్చి సపేలు వేసుకుని ఏదో కొరుక్కుంటూ వస్తుంటుంది, అంత బాగుంటుండే. తెలంగాణ పేలాల ముద్ద జాతరలల్లో ఇట్లా పైసలు ఇస్తే, అప్పుడు పెద్దలు పైసలు ఇస్తే మేము చిన్న ఉన్నప్పుడు అయితే బాగా తింటుంటుంది. మీ గుడికి ఇవ్వలేనా నేను ఇచ్చిన కదా. ఇవి బాగా ఫేమస్, తెలంగాణ ఫేమస్ పేలాల ముద్దలు. జాతరలలో ఖచ్చితంగా కొనుక్కొని తినేటోళ్ళము. ఇక జాతర అంటే పేలాల ముద్ద అంటే జాతర కన్ఫామ్ గా కొనుక్కునే. బెండ్లు డాడీకి మస్తు ఇష్టం ఉంటుండే అవి బెండ్లు. అవి ఎట్లా అంటే లాగా ఉండేటి, అవి పడపడ నమ్ముతుంటే టేస్ట్ అనిపిస్తాయి, అట్లా అట్లా ఇష్టం ఉంటది. అట్లా ఎంజాయ్ చేసినాం చిన్నప్పుడు బాగా జాతరల వల్ల. తెలంగాణ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసింది మమ్మీ. మస్తు ఉంటాయి, మస్తు అంటే మస్తు ఉంటాయి, చేసుకోర్రి. ఎట్లున్నాయి మమ్మీ? తిన్నావు కదా, చెప్పు. సూపర్ ఉన్నాయి. వెంకట రోజులలో గుర్తుకొస్తుంది, పాత రోజులలో మా పాపమ్మ పైసలు ఇస్తే పేలాల ముద్ద కూడా కచ్చుకుంటుంది. మస్తు ఉన్నాయి. స్వీట్నెస్ కూడా కరెక్ట్ వేసినాం. బెల్లం కూడా కొలతలతోటి పక్క కొలతలతోటి చూపెట్టింది. మన యూట్యూబ్ ఛానల్, మన నిద్ర ఛానల్ ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసి వేసేసుకోర్రి. ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్పుర్రి. మస్తు ఉంటాయి, మస్తు ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్గా పంపింది. ఇవి ఏంటంటే ఇవి సింపుల్గానే, మనకి ఒక ఖర్చు కాదు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాం. అప్పుడప్పుడు తినాలని కూడా, స్వీట్నెస్ తినాలని, స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది, చాలా మందికి ఇష్టం ఉంటుంది. మనకు కూడా నాన్న కూడా ఇష్టమే. ఇదైతే మనకు ఈజీగానే ఉంది. లెక్కతో చెప్పిన, కొలతలతో చెప్పిన, మేము ముందు మీ మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీకు ఇది రెసిపీ కొలతలతో లెక్కతో చూపించిన, లెక్కతోటి వేసుకోరే. అదే లెక్కలో వేసుకుని అనుకో, ఇక టేస్ట్కి అయితే ఏం తగ్గలేదు. ఇక టేస్ట్లా ఇక పీర్ల పండుగ అయితే కన్ఫామ్ గా ఇవి మమ్మీ కూడా చేస్తుండే, ఇంట్లో మమ్మీ కూడా చేస్తుండే. ఇక కొనుక్కొని తిని కూడా అదో మజా. ఇంట్లో ఉన్నా కూడా కొనుక్కొని తినాలి అప్పుడప్పుడు. అట్లా ఒక లైక్ ఉంటాం మరి. ఇక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.